నారా లోకేష్ సభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి విఆర్ హై స్కూల్ అభివృద్ధి చేశారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎప్పుడు పెట్టారో కమిషనర్ చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు పెట్టకుండా స్కూల్కే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. విఆర్ హై స్కూల్ కోసం అప్పట్లో వెంకటగిరి రాజాలు 50,000 ఇస్తామని ఇవ్వలేదన్నారు. వారి కుటుంబమే స్కూల్ను అభివృద్ధి చేసిందని, అయితే గత ప్రభుత్వం రాజకీయ కక్షతో మేనేజ్మెంట్ను తొలగించిందని ఆరోపించారు. మంత్రి నారాయణ ఈ విషయాన్ని గ్రహించి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ పేరును తొలగించి విఆర్ హై స్కూల్ గానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి నరేష్. దుర్గా, మొత్తానికి చూసుకుంటే ఈరోజు నెల్లూరుకు సంబంధించినటువంటి నగరంలో విఆర్ హై స్కూల్ ఏదైతే ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఏదైతే ఈరోజు ఓపెనింగ్కి మంత్రి లోకేష్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మంత్రి లోకేష్ దీన్ని 9:30 ఇనాగ్రేషన్ చేసిన తర్వాత అక్కడే గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక సభలో ఆయన ప్రసంగించారు. అయితే దీనికి ముఖ్య అతిథులుగా కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడికి ఏదైతే ఈ యొక్క సభా ప్రాంగణంలో విద్యార్థులు కూర్చోన్నారు. సో మొత్తానికి మంత్రి లోకేష్ ఉన్నటువంటి సభలో ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నారాయణ దీని ఏదైతే విఆర్ హై స్కూల్ని ఇన్నోవేట్ చేసినటువంటి తరుణంలో దాదాపు కూడా కార్పొరేట్ విద్యను అందించేటువంటి పేద విద్యార్థులకు అందించే ఈ యొక్క విఆర్ హై స్కూల్ని పూర్తి స్థాయిలో కూడా విఆర్ హై స్కూల్తో పాటు కింద మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. విఆర్ హై స్కూల్ అంటే ఏదైతే వెంకటగిరి రాజాస్ ఈ యొక్క స్కూల్ దీన్ని కింద మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎందుకు పెట్టారు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎక్కడైనా తెచ్చారా, దీంట్లో ఎంత నిధులు పెట్టారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ను కూడా అడగడం జరిగింది. మొత్తానికైతే ఆనం చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు టీడీపీలో అదేవిధంగా కొంత రచ్చకైతే ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఆనం రామనారాయణ మాట్లాడినటువంటి మాటల్లో విఆర్ హై స్కూల్ అనేది గత 150 సంవత్సరాల కాలం నుంచి కూడా ఏదైతే కొనసాగుతుంది, దానికి ఒక చరిత్ర ఉంది. దాంట్లో భాగంగానే 40 సంవత్సరాలుగా కూడా ఇటు ఆనం కుటుంబం దీనికి అధ్యక్షతను వహించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి మేనేజ్మెంట్ అంతా కూడా గత 40 ఏళ్లుగా మేమే చూసుకుంటున్నాం. విఆర్ అనేది ఏదైతే వెంకటగిరి రాజాస్ అనే పేరు అప్పట్లో వాళ్ళ యొక్క 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ యొక్క కార్యనిర్వహణ పూర్తి బాధ్యతలు చేపట్టమని చెప్పారు. కానీ ఆ 50,000 రూపాయలు కూడా వెంకటగిరి రాజాస్ ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా వెంకటగిరి రాజాస్ పేరును మేము తొలగించలేదు. గత 40 ఏళ్లుగా కూడా ఆనం కుటుంబం, ఆనం వెంకరెడ్డి ఉండొచ్చు, ఏసీ సుబ్బారెడ్డి వచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఆనం రామనారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ యొక్క విఆర్ హై స్కూల్ యొక్క అధ్యక్షత అంటే వాళ్ళే దీనికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా చూస్తూ ఉన్నారు. సో మా మేనేజ్మెంట్లో మేము ఉన్నటువంటి గవర్నమెంట్లో మేము ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి తరుణంలో మేము తలుచుకుంటే ఈ విఆర్ అనే పేరుని తీసేయచ్చు, అంటే వెంకటగిరి రాజాస్ అనే పేరుని తీసేయచ్చు. కానీ మేము విలువలతో ఉన్నటువంటి వ్యక్తులం. విఆర్ వెంకటగిరి రాజాస్ ఆ 50,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఆ యొక్క సంకల్పంతోనే ఈ యొక్క స్కూలు ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఇవ్వనప్పటికి కూడా అంటే డబ్బులు ప్రాధాన్యత కాదు, వాళ్ళ యొక్క విద్యను విలువలతో ఉంచేందుకు ఈ యొక్క విఆర్ హై స్కూల్ పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని అట్టాగే కంటిన్యూషన్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ విఆర్ హై స్కూల్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎందుకు పెట్టారు? ఇది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నిధులు ఇక్కడ ఎక్కడ పెట్టలేదు. ఇది కేవలం ఏదైతే ఎన్సీసీ కంపెనీ నుంచి అయ్యి ఉండొచ్చు, బ్యాంకుల నుంచి అయ్యి ఉండొచ్చు, ఎన్ఆర్ఐ నుంచి, సిఎస్ఆర్ ఫండ్ నుంచి తీసుకోవచ్చి ఈరోజు విఆర్ హై స్కూల్ను రెనోవేట్ చేశారు. ఈరోజు దాదాపు 15 కోట్ల రూపాయలతో విఆర్ హై స్కూల్ను అధునాతన సాంకేతిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈరోజు ఈ స్కూల్ని చక్కదిద్దారు. కార్పొరేట్ విద్యను అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీన్ని సరి చేసుకోవాలంటూ కూడా ఆనం మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం చాలా ఏదైతే దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మేము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము, రాజకీయాల్లో దాదాపు 45 ఏళ్ళుగా కూడా రాజకీయాల్లో ఉన్నాం. మీరు నారాయణ కార్పొరేట్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. సో మేము ఇక్కడ ఈ యొక్క కార్పొరేట్ విద్యను ఈ నెల్లూరు జిల్లాకి కార్పొరేట్ విద్యను అందించింది మీరు. సో మీరు తొలితిగా కొన్ని స్కూల్స్ను అడాప్ట్ చేసుకోండి, మీ దారిలో మేము నడుస్తాము అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఏదైతే రచ్చక వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఇది ఎందుకన్నారు, అంతర్గతంగా ఉండాల్సినటువంటి మాటలు ఈరోజు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి సభలో ఆయన మాట్లాడడం పట్ల కూడా దాదాపు కూడా దీనికి ఏ సంకేతకం ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 6 నెలలుగా
విఆర్ హై స్కూల్ యొక్క రెనోవేట్ జరుగుతూ ఉంది. అప్పటి నుంచి కూడా విఆర్ హై స్కూల్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అనేది అందరికి కూడా ఇటు మీడియాలో కానీ మాధ్యమాల్లో కానీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అప్పుడు అభ్యంతరం చెప్పలేనిది ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పారు? సో మంత్రి నారా లోకేష్ ఉన్నాడు కాబట్టి ఈరోజు మీడియా అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని రచ్చకెక్కాలనే ఉద్దేశంతోనే దీన్ని మాట్లాడారు అనేది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే మంత్రి నారాయణకు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు దాదాపు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులు ఈరోజు కేవలం ఒక హై స్కూల్ మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు, మిగిలినటువంటి మరికొన్ని స్కూల్స్ దాదాపు నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా 54 స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ హై స్కూల్స్. సో ఈ యొక్క హై స్కూల్స్ అన్నింటిని కూడా ఒక్కొక్కరు ఎన్ఆర్ఐకి సంబంధించి అయి ఉండొచ్చు, అదేవిధంగా ఎన్సీసీ కంపెనీ లాంటి బడా వ్యక్తులు ఈ జిల్లాలో నుంచి ఈరోజు దాదాపు కూడా వెల్ సెటిల్డ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడి నుంచి దాదాపు కూడా P4 సిస్టమ్ కింద పేద విద్యార్థులు చదివించేటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరలా వాటిని ఏదైతే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఆ విద్య బోధను అందించే విధంగా కూడా పూర్ విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ప్రస్తుతం విఆర్ సంబంధించినటువంటి స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు విఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ఫంక్షన్లో మాట్లాడినటువంటి వివాదాస్పదలు ఆనం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం అవి ఒక వివాదంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మంత్రి నారాయణపై ఆయన సూటైనటువంటి ప్రశ్నలు వేశారు. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి స్కూల్ కాదు ఇది, రూరల్కి సంబంధించినటువంటి స్కూల్ కూడా ఇది. దాదాపు నువ్వు 80,000 గడపకి వెళ్ళి తిరిగావు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇదే నెల్లూరుకు సంబంధించినటువంటి 28 డివిజన్లు అతనికి కూడా ఉన్నాయి. సో అతను కూడా ఇక్కడ తిరిగాడు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో యాక్చువల్గా విఆర్ హై స్కూల్ సంబంధించిన అడ్మిషన్స్ కేవలం నెల్లూరు సిటీకి చెందినటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి మాత్రమే పరిమితంగా నారాయణ దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆనం మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నింటిని కూడా కాస్త వివాదంగా ఉండడం జరిగింది. ఏదైతే వెంకటగిరి రాజాసు అప్పట్లో 50,000 ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, వాళ్ళ పేరు తొలగించుంటే మేము ఈరోజు ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కాదు. కానీ మేము ఈరోజు కేవలం విలువలతో కూడినటువంటి విద్యను అందించినటువంటి వ్యక్తిగా ఆయన పేరుని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది విఆర్ హై స్కూల్ మాత్రమే, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కాదు. ఆ పేరును తొలగిస్తే మంచిది అంటూ కూడా నారాయణకు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే లోకేష్ దీనికి సంబంధించి తర్వాత మాట్లాడినప్పటికి కూడా దాని మీద ఎలాంటి మళ్ళా రిపీటెడ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం నారాయణ దీని మీద ఎలాంటి ఏదైతే ముందుకు వెళ్ళబోతున్నారో అంటే విఆర్ హై స్కూల్ దానికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు సంబంధించినటువంటి ఆ పదం ఉండబోతుందా, లేకపోతే ఇకపై దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద ఒక చర్చ అయితే కొనసాగబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆనం మాట్లాడినటువంటి మాటల్లో చాలా వరకు అంతర్గతంగా కూడా విభేదాలు తెచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా కూడా దశాబ్ద కాలం నుంచి 4 దశాబ్దాల కాలంగా ఆనం కుటుంబం ఇటు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రతిదీ కూడా అంటే రాజకీయ పరంగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సభలో ఏ విధంగా మాట్లాడాలనే దాని మీద కూడా ప్రస్తుతం ఏదైతే పూర్తి ఒక అంటే వాళ్ళకి ఒక పరిపూర్ణత్వం ఉంటుంది. సో ఈరోజు మాట్లాడినటువంటి ఈ సభలో కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం పట్ల కూడా ప్రస్తుతం అయితే టీడీపీలోనే ఒక అంతర్గతంగా కూడా ఇటు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ, ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ CSR ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు. దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే
ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. నారా లోకేష్ సభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి విఆర్ హై స్కూల్ అభివృద్ధి చేశారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎప్పుడు పెట్టారో కమిషనర్ చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు పెట్టకుండా స్కూల్ కి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. విఆర్ హై స్కూల్ కోసం అప్పట్లో వెంకటగిరి రాజాలు 50,000 ఇస్తామని ఇవ్వలేదన్నారు. వారి కుటుంబమే స్కూల్ అభివృద్ధి చేస్తుందని, అయితే గత ప్రభుత్వం రాజకీయ కక్షతో మేనేజ్మెంట్ ను తొలగించిందని ఆరోపించారు. మంత్రి నారాయణ ఈ విషయాన్ని గ్రహించి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ పేరును తొలగించి విఆర్ హై స్కూల్ గానే కొనసాగించాలని డిమాండ్ చేశారు.